వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3 ఆఫ్ రియాక్ట్ జేఎస్ సిరీస్. అండ్ ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనం ఏం చూద్దామంటే క్రియేటింగ్ యువర్ ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్ వితౌట్ జేఎస్ఎక్స్. అసలు జేఎస్ఎక్స్ అంటే ఏంటి, మనం దాన్ని కాసేపు పక్కన పడేద్దాం. అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది రియాక్ట్ స్టార్ట్ చేసిన వెంటనే జేఎస్ఎక్స్ కోసం తెలుసుకొని లైక్ జేఎస్ఎక్స్లో కోడ్ చేస్తున్నారు. అసలు రియాక్ట్ అంటే జేఎస్ఎక్స్తో సంబంధం లేదు. దిస్ ఈజ్ ద ట్రూత్ అనమాట. అంటే మీరు రాసే ఎక్స్టెన్షన్ అనేది జేఎస్ఎక్స్ ఉంటుంది. బట్ అసలు మనం ఈ ఎపిసోడ్లో ఏం చూద్దామంటే క్రియేటింగ్ యువర్ ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్. అంతే, క్రియేటింగ్ యువర్ ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్ అంటే రియాక్ట్ స్క్రిప్ట్ని ఎలా మనం రాద్దాం. జేఎస్ఎక్స్ అంతా కాసేపు పక్కన వదిలేయండి. ఏం చేద్దామంటే మనం ముందు చూసుకున్నట్టు అసలు జేఎస్ఎక్స్ అంటే ఏంటి అంటే మనం చూసాం మెయిన్ డాట్ జేఎస్ఎక్స్, యాప్ డాట్ జేఎస్ఎక్స్. మనం పాత ఎపిసోడ్లో ఒకసారి రీక్యాప్ చేస్తా చూడండి. ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఏంటంటే మనం ఏం తెలుసుకున్నాం, ఎంట్రీ పాయింట్ ఈజ్ ఆల్వేస్ index.html. index.htmlలో రూట్ ఉంటుంది. దిస్ ఇస్ ద రూట్ డివ్. ఈ రూట్ డివ్ని మనం ఏం చేస్తాం, ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లోపల ఏం చేస్తున్నాం, క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ తీసుకొని దాన్ని రియాక్ట్ రూట్ చేస్తున్నాం ఈ డివ్ని. అంతేనా కాదా? ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఇది ఒక జేఎస్ఎక్స్ ఫైల్. ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లోకి వెళ్తే ఏమైంది, క్రియేట్ రూట్, ఈ రూట్ అనే డివ్ని క్రియేట్ రూట్ అనే ఫంక్షన్తో రియాక్ట్ యొక్క రూట్ని చేశారు. రూట్ ఇన్ ద సెన్స్ మెయిన్ అనమాట, మెయిన్ డివ్. ఆ డివ్ లోపల కోడ్ అంతా ఉంటుంది. సో ఇందులోపల మనం అంతా రెండర్ చేస్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకి ఏముండేది, మనకి యాప్ డాట్ జేఎస్ఎక్స్ అని ముందు ఉండేది, మనం ఎడిట్ చేసాం. Ctrl+Z కొట్టుకొని వెళ్తే అలా చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ యాప్ అని ఉండేది. ఈ యాప్ ఏంట్రా అంటేనేమో యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఇది ఒక జేఎస్ఎక్సే. అంటే రియాక్ట్ అంటే మొత్తం జేఎస్ఎక్సేనా అంటే కాదు. అసలు జేఎస్ఎక్స్ని రిమూవ్ చేసేసి విల్ రైట్ అవర్ ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్ అనమాట. దిస్ ఈజ్ వాట్ టుడేస్ ఎజెండా ఈస్. మనం చూసుకుంటే ఇది డాక్యుమెంటేషన్. లైక్ ఈ బ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. మీరు దీన్ని చదవచ్చు. 3 minutes రీడ్ టైమే, ఫాస్ట్గా క్విక్గా కంప్లీట్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. లైక్ ఎంట్రీ పాయింట్ ఏంటి, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొని అసలు రూట్ ఏంటి, ఆ రూట్ని ఎలా చేసాము, అసలు టైప్ మాడ్యూల్ అంటే ఏంటి. టైప్ మాడ్యూల్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అనమాట జావా స్క్రిప్ట్ ఫైల్స్ని. దీని గురించి మనం డీటెయిల్గా వెళ్తాం ఆ తర్వాత మొత్తం ఏం చేయాలి ప్రాసెస్ అంతా కూడా నీట్గా డీటెయిల్గా రాశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా కాదు, జేఎస్ఎక్స్ యూజ్ చేయకుండా వీ విల్ రైట్ అవర్ ఓన్ రియాక్ట్ స్క్రిప్ట్. ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్ ఏం చేస్తామంటే లేట్ చేయకుండా విఎస్ కోడ్కి వెళ్దాం. విఎస్ కోడ్కి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ కదా, నాకు ఇదంతా వద్దు. నాకు కావాల్సిందంతా ఏంటి, ఒక HTML ఫైల్ కావాలి అప్లికేషన్ రన్ అవ్వాలంటే. అక్కడ HTML ఫైల్ మనకు ఆల్రెడీ వెయిటింగ్, index.html. ఇది మన HTML ఫైల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ కావాల్సిందేమో జేఎస్ఎక్స్ ఫైల్ కావాలని చెప్తున్నా. మనకి జేఎస్ఎక్స్తో వర్క్ చేయకూడదు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తా, దీన్ని కామెంట్ చేయి. ఫస్ట్ కాపీ చేస్తున్నా, కామెంట్ చేస్తున్నా. ఏం చేస్తానంటే ఈ ఫైల్ని వాడకుండా సేమ్ పేస్ట్ చేసి ఇక్కడ జేఎస్ఎక్స్ కాకుండా ఏంటంటే మై ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్, లేకపోతే మై ఫస్ట్ స్క్రిప్ట్ అని పెడతా. మై ఫస్ట్ స్క్రిప్ట్ డాట్ జేఎస్, నాట్ జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్తో వర్క్ చేయకూడదు. కాసేపు జేఎస్ఎక్స్ అంటే ఏంటో తెలియదు మనకి, వదిలేయండి. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. మనకేం కావాలి, మనకు కావాల్సిన వెబ్సైట్ ఎలా ఉంటుంది, HTML ఉంటుంది. HTML స్టైలింగ్ కావాలంటే CSS ఉంటుంది. దానికి ఫంక్షనాలిటీ కావాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. సో మనం జావా స్క్రిప్ట్ ఫైల్నే ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ అంటే కొన్ని జావా స్క్రిప్ట్లో ES6లో కొన్ని ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. లైక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అందుకే టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్. ఇప్పుడు మన సోర్స్ ఏం పెట్టాం, సోర్స్ అనే ఫోల్డర్ లోపల మై ఫస్ట్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ అంటే ఇదనమాట, ఇంపోర్ట్ చేయని చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, ఫాస్ట్గా ఈ ఫైల్ క్రియేట్ చేద్దాం. సోర్స్ లోపల కదా, సోర్స్ లోపల క్రియేట్ ఎ ఫైల్ డాట్ జేఎస్ ఇదనమాట. ఇప్పుడు నీకు ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్, రిమూవ్ చేసే. ఇది నీకు అవుట్ ఆఫ్ సిలబస్, రిమూవ్ చేసేసా. ఏం చేద్దాం, పేజ్కి వెళ్తే మన వీట్+ రియాక్ట్లోకి వెళ్తే బ్లాంక్ స్క్రీన్, ఏం లేదు. HTML ఉంది కానీ దానికి ఇంకేం లేదు. ఈ HTML నువ్వు ఏదైనా రాస్తే ఇక్కడ వస్తుంది. HTML ఓపెన్ చేస్తున్నా, వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తానంటే H1 హలో అన్న. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసా హలో. ఆ తర్వాత ఇంకోటి పెడతా, పారాగ్రాఫ్ పెట్టి నేమ్, ఈమెయిల్ ఏదో ఒకటి రాస్తున్నా. మళ్ళీ వెళ్తున్నా
వెళ్తే నేమ్ అండ్ ఈమెయిల్ అబ్జర్వ్ చేయండి అంటే HTML మనం ఏం రాసినా వచ్చేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా ఇదే HTML రాసేయచ్చు. కానీ ప్రాజెక్ట్ పెద్దదే అవుతున్న కొద్దీ ఏంటంటే నువ్వు ఒక HTML ఫైల్లో రాయలేవు, దాన్ని మాడ్యూల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటావు, మాడ్యూల్ చాలా మాడ్యూల్స్ కింద అవన్నింటి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటావు. అర్థమైందా? సో ఏం చేస్తామంటే ఇది రూట్ లోపలే రెండర్ చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇలా కాదు నాకు కావాల్సింది. మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్ నుంచి ఇంపోర్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి HTML ప్లస్ జావా స్క్రిప్ట్ కలిసి వర్క్ అవుతానే కదా ఫాస్ట్గా ఉంటుంది అప్లికేషన్ అనుకున్నాం. సో కంబైన్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం స్క్రిప్ట్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి మై ఫస్ట్ స్క్రిప్ట్ .js, ఇది ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఇంపోర్ట్ అవుతుంది. కానీ ఇందులో ఇంకేం లేదు ప్రజెంట్. ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు రియాక్ట్ లైబ్రరీస్ వాడాలంటే రియాక్ట్ ఫంక్షన్స్ వాడాలన్నా నువ్వు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నువ్వు ఇక్కడ టైప్ మాడ్యూల్ అని పెట్టావు కాబట్టే ఇక్కడ నీకు ఎర్రర్ చూపించలేదు, లేకపోతే నీకు ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ రియాక్టే యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే టైప్ మాడ్యూల్ అని పెట్టుకోవాలి. టైప్ మాడ్యూల్ అని పెడితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, కొన్ని బెటర్ వెర్షన్స్ ఉన్నాయి లైక్ రియాక్ట్ ఇవన్నీ వర్క్ అవ్వాలని నువ్వు చెప్తున్నావు అనమాట. సో ఓకే. తర్వాత ఏంటంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం నీ రియాక్ట్ అప్లికేషన్ ఏదైనా సరే ఒక ప్లే గ్రౌండ్ లాంటిది, దానికి చుట్టూ బార్డర్ పక్కా ఉండాలి. బార్డర్ ఇన్ ద సెన్స్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్, రూట్, రియాక్ట్ యొక్క రూట్ అనమాట. ఆ రూట్ లోపలే అన్నీ రాయాలి. ఆ రూట్ రాయాలి అంటే ఎలా చేస్తావు? నీకు ఇక్కడేమో డివ్ ఇచ్చావు, డివ్కేమో ఉంది ఐడి రూట్ అని ఇచ్చావు, కానీ దీన్ని నువ్వు రూట్ చేయాలి అంటే ఇక్కడ స్పెల్లింగ్ రూట్ ఏ ఉండాలంటే లేదు. దీన్ని ఏమంటారంటే బౌండరీ అంట, లేదా వాల్ అంట. ఎగ్జాంపుల్ వాల్. నేను దీన్ని రూట్ చేయాలి. రూట్ ఇన్ ద సెన్స్ మెయిన్ అనమాట. ఏం చేస్తా? మై ఫస్ట్ స్క్రిప్ట్ JSలోకి వెళ్ళి ఇంపోర్ట్ ఒక ఫంక్షన్ ఇంపోర్ట్ చేస్తా. ఫంక్షన్ పేరు క్రియేట్ రూట్ ఇదనమాట. క్లిక్ చేయగానే చూడు వచ్చేసింది ఫ్రమ్ రియాక్ట్ డామ్ క్లయింట్. సో నాకు ఈ రియాక్ట్ డామ్ క్లయింట్ అనే దాని నుంచి క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ నాకు కావాలన్నమాట. తెచ్చేసుకున్నా. ఇప్పుడే స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఏంటంటే నువ్వు దాన్ని రూట్ చేయాలి కదా. రూట్ ఎలా చేస్తావంటే కాన్స్టెంట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ అయినా ఇప్పుడు నీకు ఇక్కడ పెట్టేసాగట్టు అవసరం లేదు, జస్ట్ క్రియేట్ రూట్ అని ఫంక్షన్ రాస్తే సరిపోతుంది. క్రియేట్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే క్రియేట్ రూట్ అనేది ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్కి ఏమవ్వాలి? నువ్వు ఒక డివ్ అవ్వాలి. ఏ డివ్? రూట్ అవ్వాలి. అంటే ఈ డివ్ ఇది కదా, ఈ డివ్ ముందు ఏదైతే ఐడి వాలని ఉందో ఇది రూట్ అవ్వాలి. కాబట్టి ఏం చేస్తావు? ఇక్కడ జావా స్క్రిప్ట్ నుంచి నువ్వు దాన్ని ఎలా తీసుకొస్తావు? గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ వాల్ అనమాట. గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ వాల్, ఇది రూట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ డాక్యుమెంటేషన్ మనం చెక్ చేసుకుంటే 1 by 1 ప్రతిదీ అలానే వెళ్ళాం. ఎంట్రీ పాయింట్ డిస్కస్ చేసాం, తర్వాత టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ కామెంట్ చేసాం, main.js కామెంట్ చేసి మై ఫస్ట్ రియాక్ట్ స్క్రిప్ట్ మనం నేమ్ మార్చుకున్నాం, పెట్టేసుకున్నాం. టైప్ మాడ్యూల్ ఎందుకు అంటే చెప్పాను కదా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ యూస్ చేసుకోవడానికి. తర్వాత స్కోప్డ్ వేరియబుల్స్ ఉంటాయి, టాప్ లెవెల్ అవైట్, డిఫరింగ్ ఇవన్నీ వస్తాయి అనమాట ఫర్దర్గా. సో దీనికోసం టైప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈజ్ రూట్ ఇన్ రియాక్ట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. రియాక్ట్ నీడ్స్ ఏ రూట్ డామ్ యాజ్ ఇట్స్ కంటైనర్. అంటే చెప్పాను కదా, రూట్ అనేది పక్కా ఉండాలి. నువ్వు రాసే హోల్ అప్లికేషన్, ఒక యూట్యూబ్ బిల్డ్ చేసినా ఏం బిల్డ్ చేసినా ప్రతిదీ కూడా ఈ రూట్ మధ్యలోనే ఉండాలి. అక్కడే నువ్వంతా రెండర్ చేయాలన్నమాట ఈ రూట్ మధ్యలోనే. అందుకే ఏంటంటే రెండర్ ఎవ్రీథింగ్ హియర్ ఇన్ ద సెన్స్ ఇన్సైడ్ దట్ రూట్ అనమాట. అది ఈ రూట్కి ఒక వాల్యూ, ఇంపార్టెన్స్. సేమ్ ఇలానే ఫస్ట్ స్క్రిప్ట్ రాద్దామన్నాం. ఫస్ట్ స్క్రిప్ట్ ఏం చేసాం? రియాక్ట్ తీసుకున్నాం, క్రియేట్ రూట్ తీసుకున్న తర్వాత ఇది మీరు కాసేపు ఉంచండి. ఇక్కడ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తామంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అన్న ఫంక్షన్ యూస్ చేస్తాం. ఆ సింటాక్స్ ఏంటంటే టైపు, ప్రాప్స్, చిల్డ్రన్, ఇది మనం చెప్తాం. ముందేంటి, మనం ఒక ప్రాసెస్లో ఉన్నాం, రూట్ క్రియేషన్లో ఉన్నాం. రూట్ని ఎలా క్రియేట్ చేయాలి దాన్ని మాత్రం ఫోకస్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇదనమాట కాన్స్టెంట్. ఈ సెకండ్ లైన్ మాత్రమే చూడు. కాన్స్టెంట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ రూట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. ఇదేనా మనం చేసింది?
ఇక్కడికి వెళ్తే కాన్స్ట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ రూట్ ఆఫ్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వాల్. దీన్నే రూట్ చేసావు, అర్థమైందా? రూట్ అనేది నువ్వు బిల్డ్ చేస్తావు. ఈ రూట్ లోపల నువ్వు ఏదైనా రాయాలి. ఏం చేస్తావు? సింపుల్గా రూట్ డాట్ రెండర్ అంటే ఈ రూట్ లోపల రెండర్ చేయి, నీకు నచ్చింది రెండర్ చేయొచ్చు. ఏం చేస్తావు? సింపుల్గా h1 హలో వరల్డ్. ఇది కరెక్ట్ రాంగా? ఏమనుకున్నాం, మనకు రూట్ కావాలి. రూట్ లోపల ఏ HTML రాసినా వర్క్ అవుద్ది. మనం ఫస్ట్ అదే చేసాం. index.html లోపల ఎక్కడ డైరెక్ట్గా రాసాం, వర్క్ అయింది. కానీ మనకి ఏంటి, జావా స్క్రిప్ట్ నుంచి తీసుకురావాలి. అందుకే చేంజ్ చేసాం. జావా స్క్రిప్ట్ ఫైల్కి వచ్చేసి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాం కదా. సో ఏం చేసాం, ఇక్కడ ఈ రూట్ డాట్ రెండర్ లోపల HTML పెట్టాను నేను, సింపుల్ హెడ్డింగ్ ట్యాగ్. ఇప్పుడు రూట్ డాట్ రెండర్ అంటే ఏంటి, ఈ వాల్ అనేది రూట్ చేస్తావు రియాక్ట్లో, అందులోపల రెండర్ చేయని చెప్తున్నావు. గో టు వీట్ ప్లస్ రియాక్ట్, రీలోడ్ ద పేజ్. ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటి చూడు, ఫెయిల్ టు పార్స్ సోర్స్ ఫర్ ఇంపోర్ట్ అనాలిసిస్ బికాస్ ద కంటెంట్ కంటైన్స్ ఇన్వాలిడ్ JS syntax. ఇఫ్ యు ఆర్ యూజింగ్ JSX మేక్ ష్యూర్ టు ఫైల్ నేమ్ JSX or TSX. ఇక్కడ మనం JSX పెట్టామా, వెయిట్ చేద్దాం. JS ఫైల్. సో ఇది కాదు ఎర్రర్, మిస్టేక్ ఇది కాదు. రూట్ డాట్ రెండర్ హెడింగ్. సో root dot render, wait, still this error is there. సో దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్గా హెడ్డింగ్ HTML డైరెక్ట్గా తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను ఏమనుకున్నాం, లైక్ HTMLలో ఏంటంటే ఇక్కడ ఈ HTML లోపల రాసేసాం, బాగానే నోట్ చేసాం. కానీ మై ఫస్ట్ స్క్రిప్ట్ రన్ చేశారు కదా, ఇక్కడ ఏంటంటే రూట్ డాట్ రెండర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్. నేనేమో లోపల HTML రైటింగ్ ట్రై చేశా, ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ మీ అనమాట. నార్మల్గా రూట్ లోపలే కదా రెండర్ చేయమన్నాడు. సో నేను రూట్ లోపలే హెడ్డింగ్ పెడుతున్నా, బట్ అది తీసుకోవట్లేదు అనమాట. ఇట్ ఈస్ థ్రోయింగ్ మీ ఎర్రర్. సో దిస్ ఈజ్ నాట్ ద వ్యాలిడ్ మెథడ్. మరి ఇప్పుడు రూట్ లోపల ఎలా రెండర్ చేస్తావు HTMLని అంటే, దీనికి మెథడ్స్ ఉంటాయి. ఎలా అయితే హెడ్డింగ్ ఇక్కడ H1 ఉందో, లైక్ H1 కానీ పారాగ్రాఫ్ ఏదైనా సరే, ఇదేంటి ఒక ఎలిమెంట్ అనమాట. హెడ్డింగ్ ఒక ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఒక ఎలిమెంట్, ఇలా అన్నీ కూడా ట్యాగ్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్. ఇలాంటి ఎలిమెంట్స్ని ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం. ఎలాగా అంటే కాన్స్టెంట్, దీన్ని హెడ్డింగ్ అంట. హెడ్డింగ్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఫంక్షన్ అనమాట. రియాక్ట్ ఇంపోర్ట్ చేసా కాబట్టి ఇక్కడ నీకు ఎర్రర్ చూపించట్లే. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ 3, ఇక్కడ 3 తీసుకుంటాయి అనమాట పారామీటర్స్. ఇక్కడ ఏంటి ఆ 3 అంటే, గో టు యువర్ డాక్యుమెంటేషన్ అండ్ సీ హియర్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ టైప్ ప్రాప్స్ చిల్డ్రన్. ఇక్కడ టైప్ అంటే ఏంటంటే అది హెడ్డింగా, డివ్వా, పారాగ్రాఫ్, అది నువ్వు డిఫైన్ చేయాలన్నమాట. అంటే హెడ్డింగ్ అంటే H1, H2, H3 లేకపోతే పియా. ఇది ప్రాప్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే యాట్రిబ్యూట్స్ అనమాట. నువ్వు దానికి స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే సమ్ డిస్ప్లే ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. స్టైలింగ్ రిలేటెడ్ కాదు, యాట్రిబ్యూట్స్ SVG ఏమైనా ప్రాప్స్ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత చిల్డ్రన్ అంటే ఏంటంటే, సపోజ్ నువ్వు ఒక డివ్ పెట్టావనుకో, ఆ డివ్ లోపల నువ్వు మళ్ళీ హెడ్డింగ్ పెట్టే ఆప్షన్ అంటే చిల్డ్రన్ యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ హెడ్డింగే పెడితే హెడ్డింగ్ లోపల నువ్వేం పెట్టవు. ఇన్ కేస్ హెడ్డింగ్ లోపల కూడా కొంతమంది స్పాన్ యూజ్ చేస్తారు, అది చిల్డ్రన్ అనమాట. అంటే ఇక్కడ మీకు చూపిస్తాను, ఆగండి. ఎలా అంటే చిల్డ్రన్ అంటే ఏంటంటే, సపోజ్ ఆన్లైన్ నోట్ ప్యాడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే, సపోజ్ ఇలా ఉంది, డివ్ ఉంది. ఈ డివ్ అనేదేమో పేరెంట్ అవుతుంది, దీనికి చిల్డ్రన్ అంటే ఇప్పుడు ఈ డివ్ లోపల నేను ఒక హెడ్డింగ్ పెట్టా, హాయ్ అని. ఈ డివ్ అనేది పేరెంట్ అయితే ఈ H1 అనేది చిల్డ్రన్ అనమాట దీనికి. అలానే ఇప్పుడు టైప్ అనేది డివ్ అయింది అనుకో, ఇక్కడ చిల్డ్రన్ ఏమో H1 అవుతుంది, అదనమాట.
సో రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ డివ్ క్రియేట్ చేస్తున్నాం, హెడ్డింగ్ క్రియేట్ చేస్తున్నాం, దాన్ని నువ్వు రాయాలి. ప్రాప్స్ అంటే స్టైల్స్, ఇది నల్లైనా అవ్వచ్చు. ఆ తర్వాత చిల్డ్రన్ అంటే చిల్డ్రన్, ఇది కూడా నువ్వు ఎంటీగా ఉంచావంటే ఓకే, చిల్డ్రన్ ఏం లేదు, అది ఒకటే ఉందన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తా, విఎస్ కోడ్కి వచ్చి క్రియేట్ ఎలిమెంట్ h1 పెడతా, ఆ తర్వాత నల్ పెడతా, అంటే స్టైలింగ్స్ ఏం అవ్వాలనుకోవట్లే. తర్వాత ఏం పెడతా, కంటెక్స్ట్ అనమాట. ఏం పెడతా ఇక్కడ, హలో వరల్డ్ పెడతా, హలో వరల్డ్ ఇక్కడ పెడతాను నేను. పెట్టి దీన్ని రిమూవ్ చేసి ఏం చేస్తానంటే జస్ట్ హెడింగ్. ఇప్పుడు వర్కౌట్ అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడు, హలో వరల్డ్ వస్తుంది. సో ఇందాక చేసిన మిస్టేక్ ఏంటి అంటే రూట్ డాట్ రెండర్ లోపల డైరెక్ట్ HTML రాయలేం, రాస్తే ఎర్రర్స్ వస్తాయి. మరి అక్కడ ఏంటి, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ లోపల నువ్వు జావా స్క్రిప్ట్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు హెడ్డింగ్ నువ్వు ఎలా చేయాలి, దాన్ని కన్వర్ట్ చేయాలి. ముందు h1 హలో వరల్డ్ ఉంది, దాన్ని జావా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తుంది, దాన్ని సింపుల్ జావా స్క్రిప్ట్ వేరియబుల్ కింద కన్వర్ట్ చేయాలంటే కాన్స్ట్ హెడింగ్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, అంటే ఇప్పుడు రియాక్ట్ ఎలిమెంట్ అవుతుంది. సో రూట్ డాట్ రెండర్ లోపల నువ్వు హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఇలా అనమాట. రూట్ డాట్ రెండర్ లోపల హెడ్డింగ్ పెట్టా. ఆ తర్వాత నేను ఇంకా 2 హెడ్డింగ్స్ పెట్టొచ్చా, కామా హెడింగ్ చెక్ చేద్దాం. 2 హెడ్డింగ్స్ పెట్టొచ్చా, వెళ్తే పేజ్ రీలోడ్ చేస్తున్నా, అవ్వట్లే. హెడ్డింగ్ కామా హెడ్డింగ్ అవ్వట్లే, వర్క్ అవ్వట్లే. తర్వాత ఇంకా సపోజ్ రూట్ డాట్ రెండర్ ఉంది, నాకు ఇలా కాకుండా మరి ఒకటే అలో చేస్తుంది నాకు. మరి ఏంటి, ఒక డివ్ ఉండి, ఆ డివ్ లోపల ఒక హెడ్డింగ్ ఉండి, ఇంకొక పారాగ్రాఫ్ కూడా ఉండి, అదంతా నాకు రెండర్ కావాలంటే మరి ఎలా. సపోజ్ ఒక డివ్ క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్స్టెంట్ ఒక కంటైనర్ అందాం, కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ డివ్ అనమాట. ఇది ఇప్పుడు దీనికి కూడా స్టైలింగ్ ఏం లేదు కాబట్టి నల్ అంట. చిల్డ్రన్ ఏమో ఏం లేదు, ఎంటీ, చిల్డ్రన్ ఏం లేదు, డివ్ అనే అన్నాను, సింపుల్. ఇప్పుడు ఈ డివ్ నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ డివ్ పేరు ఏంటి, కంటైనర్ కదా, CONT. ఏమవుతుంది, సింపుల్ ఎక్స్పెక్టెడ్, ఏం లేదు కాబట్టి ఏం రాదు. అదే ఈ డివ్ లోపల చిల్డ్రన్ అంటే HTML కాదు, కంటెక్స్ట్ కూడా అవ్వచ్చు. నేను ఏంటంటే ఐఎమ్ జశ్వంత్ అంట, ఈ డివ్ లోపల ప్రింట్ అవుతుందా, ప్రింట్ అయింది ఐఎమ్ జశ్వంత్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే, నాకు ఇలా కాదు, నాకు ఈ కంటైనర్ లోపల హెడ్డింగ్ కావాలి, పారాగ్రాఫ్ కావాలి. ఓ పారాగ్రాఫ్ క్రియేట్ చేద్దాం. కాన్స్టెంట్ పారా ఈజ్ ఈక్వల్ టు సేమ్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ పీ ట్యాగ్ అంటే సింపుల్ పీ, స్టైల్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి నల్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తా, కంటెక్స్ట్ దిస్ ఈజ్ పీ ట్యాగ్ అంట. ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పీ ట్యాగ్. సో ఇక్కడ ఏంటంటే సెమీకోలన్ ఇస్తా. నాకు కంటైనర్ కావాలి, ఆ కంటైనర్తో పాటు హెడ్డింగ్ కావాలి, కామా హెడ్డింగ్, తర్వాత పారా కావాలి, పారా, ఈ 3 పక్కన పెట్టుకున్నా. వెళ్ళేసి రీలోడ్ చేస్తా, వస్తుందా అంటే రాదు. అది ఎందుకు, ఇక్కడ ఏంటంటే రూట్ డాట్ రెండర్ అనేది ఒక పేరెంట్ తీసుకుంటుంది, 3 పేరెంట్స్ ఉండకూడదు, ఒకటే ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే నువ్వు డిజైన్ చేసుకోవాలి, రీడిజైన్ చేసుకోవాలి. కంటైనర్ లోపల హెడ్డింగ్ పారాగ్రాఫ్ పెట్టేసి నువ్వు రెండర్ చేయొచ్చు. అంటే హాయ్ చేసి ఉంటుంది కదా, దీన్ని తీసేసి ఇక్కడ నువ్వు హెడ్డింగ్ పెట్టి, అంతమంది ఇక్కడ నువ్వు హెడ్డింగ్ పెట్టి దీన్ని రిమూవ్ చేసే, ఒక కంటైనర్ని మాత్రమే రెండర్ చేస్తా, కంటైనర్ని మాత్రమే రూట్లో రెండర్ చేస్తున్నా. కానీ ఈ కంటైనర్లో ఏం చేస్తున్నా, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఇది ఒక డివ్, నల్ అంటే స్టైలింగ్ ఏం లేదు, బట్ ఆ కంటైనర్ లోపల హెడ్డింగ్ ఉంది ఇప్పుడు. సో గో హియర్, సి హెడ్డింగ్ వస్తుంది. ఇప్పుడేం చేస్తా, హెడ్డింగ్ ఒకటే కాదు, చిల్డ్రన్ హెడ్డింగ్ కాకుండా కామా పెట్టేసి నేను పారా పెడతా, వస్తుందా చెక్ చేద్దాం. గో హియర్, సి పారా కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రూట్ డాట్ రెండర్లో ఒకటే ఉండాలి పేరెంట్, ఆ ఒకటే డివ్ ఉండాలి. ఆ డివ్ లోపల నువ్వు ఏదైనా ఎన్ని చిల్డ్రన్ అయినా యాడ్ చేసుకెళ్ళిపోవచ్చు. సపోజ్ కంటైనర్ ఉంది, కంటైనర్ అనేది ఒక సింగిల్ పేరెంట్, కానీ కంటైనర్ లోపల నువ్వు ఎన్ని చిల్డ్రన్ అయినా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏమో కంటైనర్ టైప్, ఇది డివ్వా హెడ్డింగా ఏదో ఒకటి, తర్వాత స్టైలింగ్ ఆర్ యాట్రిబ్యూట్, తర్వాత నుంచి వచ్చినవన్నీ కూడా చిల్డ్రన్సే. నువ్వు ఇలా 100 అయినా యాడ్ చేసుకోవచ్చు, కామా పారా ఇలా పెట్టుకుంటూ వెళ్ళు. ఏమవుతుంది ఇక్కడ చూడు,
వస్తూనే ఉంటాయి, యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇలా అన్నమాట. నువ్వు ఏదైనా సరే బిల్డ్ చేయాలనుకుంటే స్క్రిప్ట్ని ఒక రూట్ పెట్టుకుంటావు, ఏదైనా సరే రూట్ చేస్తావు. index.htmlలో రూట్ ఇది. ఈ రూట్కి ఏం చేసావు, దానికి క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ యూస్ చేసి ఆ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని రియాక్ట్లో ఒక రూట్ అంటే ఒక వాల్ బిల్డ్ చేసావు. ఆ వాల్ లోపల నువ్వు రెండర్ చేయాలి. మనకు కావాల్సిన మెయిన్ కండిషన్ ఏంటి, ఆ వాల్లో ఏంటంటే సింగిల్ పేరెంటే ఉంటుంది, పక్క పక్కన మల్టిపుల్ పేరెంట్స్ పెట్టుకుని వెళ్ళలేము, సింగిల్ పేరెంట్. నీకు ఎక్కువ కంటెంట్ కావాలంటే ఆ సింగిల్ పేరెంట్ లోపల నువ్వు మల్టిపుల్ చిల్డ్రన్స్ యాడ్ చేసుకో. చిల్డ్రన్స్ అంటే ఎలా చేస్తావు, react.create ఎలిమెంట్. నువ్వు మామూలుగా HTML ఏం చేసావు, డైరెక్ట్గా హెడ్డింగ్ ట్యాగ్, h1 ట్యాగ్, p ట్యాగ్ ఇలా రాసుకుంటూ పోయావు. రియాక్ట్లో ఎలా అంటే సింపుల్, క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట. నీకు హెడ్డింగ్ కావాలంటే react.create ఎలిమెంట్ h1 null hello world. పారాగ్రాఫ్ కావాలంటే react.create ఎలిమెంట్ p ట్యాగ్ స్టైల్ ఈజ్ null అండ్ దెన్ hello world. లైక్ దిస్ ఈజ్ ఎ p ట్యాగ్ లేకపోతే. సో ఇవన్నీ కూడా ఏం చేశాను, ఒక కంటైనర్ తీసుకున్నా, కంటైనర్ అంటే ఇట్ ఈస్ నార్మల్లీ ఏ div. ఆ తర్వాత ఏం చేశాను, సేమ్ చిల్డ్రన్ యాడ్ చేశా. ఇంకోటి కూడా చేయొచ్చు, నీకు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయి. కాన్స్టెంట్ బిగ్ కంటైనర్ అని పెట్టు, బిగ్ కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు react.create ఎలిమెంట్. ఇదొక div తీసుకుంటా, దీన్ని కూడా నేను ఒక div తీసుకుంటా. div తీసుకొని స్టైలింగ్ ఏమో నల్లిస్తా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే కంటైనర్ లోపల పెడుతున్నా. ఇలా ఒక 3 కంటైనర్లు పెట్టా ఎగ్జాంపుల్, అంటే 3 చిల్డ్రన్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఒక బిగ్ కంటైనర్ అంటే ఒక బిగ్ div అనమాట, అందులోపల 3 చిల్డ్రన్ అంటే కంటైనర్ అనేది ఒక చిల్డ్రన్, మళ్ళీ కంటైనర్ ఇంకో చిల్డ్రన్, ఇంకో కంటైనర్ ఇంకో చిల్డ్రన్, 3 times కంటైనర్ ప్రింట్ చేయాలి. అది దాని మీనింగ్. రీలోడ్ చేయి. రీలోడ్ చేస్తే హలో వరల్డ్ 1 time మాత్రమే వచ్చింది, ఇక్కడ ఎన్నిసార్లు రాలేదు. రీజన్ ఏంటి అంటే ఇది ఒక div అనమాట. ఇక్కడ ఈ divలో ఏంటి, కంటైనర్ అనేది ఇంకో div, ఈ కంటైనర్ ఇంకో div. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ div లోపల div రెండు రావట్లేదు. అలా కాకుండా హెడ్డింగ్స్ ట్రై చేయి. ఇప్పుడు నువ్వు హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్ ట్రై చేయి, రీలోడ్ చేయి, అవ్వట్లేదు. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఆగు, ఎర్రర్ ఏంటి అంటే అసలు ఎందుకు రావట్లేదు అంటే div లోపల div ఉన్నా కూడా వస్తుంది. బట్ మిస్టేక్ ఏంటంటే అది కాదు, మనం బిగ్ సి అనేది డిఫైన్ చేసాం, బాగానే ఉంది, కానీ ఏది రెండర్ చేస్తున్నాం అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. root.render కంటైనర్ మాత్రమే మనం చేస్తున్నాం ఇందాక నుంచి. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి, బిగ్ కంటైనర్ కావాలి. సో ఇట్ ఈస్ బిగ్ సీని రెండర్ చేయని చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేయి, 3 కంటైనర్లు వచ్చాయి చూడు. అంటే డివ్లో div ఉన్నా సరే ఇక్కడ నీకు ప్రాబ్లం లేదు. ఎందుకు, ఈ బిగ్ సి అనేది ఒక పేరెంట్, బిగ్ పేరెంట్, అందులోపల 3 సబ్ చిల్డ్రన్స్ అనమాట. వేరే divs అనేవి సింగిల్ పేరెంట్ ఉండడమే రూల్. అందులోపల నువ్వు ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ బయటకు మాత్రం సింగిల్ పేరెంట్ ఉండాలి. అది ఇక్కడ అనమాట. సింపుల్గా ఇదే నీ రియాక్ట్ ఫస్ట్ స్క్రిప్ట్ అనమాట. ఏం లేదు, JSX ఏమీ వాడాల్సిన అవసరం లేదు. JSX అంతా నార్మల్. తర్వాత నుంచి మనం యూస్ చేస్తాం, JSX యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది. బట్ ఏంటంటే చెప్తున్నా, అసలు జావా స్క్రిప్ట్ అంటే JS ఫైల్ అయినా సరే మనం సేమ్ చేయగలం. అది JSX అవ్వాల్సిన అవసరం లేదు, జావా స్క్రిప్ట్ ఫైల్ అయినా చాలు. మనం ఏం చేస్తాం, రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, క్రియేట్ రూట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, ఇక్కడ బిల్డ్ చేసిన ఒక వాల్ ఏదైతే ఉందో దీన్ని రూట్ కింద కన్వర్ట్ చేసాం. ఆ రూట్ లోపల రెండర్ చేసాం, root.render ఇన్ జావా స్క్రిప్ట్. అంటే root.render HTML రాయాలి, కానీ డైరెక్ట్ HTML రాస్తే ఇన్వాలిడ్. వీ షుడ్ రైట్ HTML లైక్ సింటాక్స్, HTML లాంటిది కానీ HTML కాదు. అది ఎలా ప్రొడ్యూస్ అవుద్ది అంటే క్రియేట్ ఎలిమెంట్, react.create ఎలిమెంట్. ఇదేం చేస్తుంది అంటే HTML లాంటి లాంగ్వేజ్ని మనకి ఇస్తుంది, బట్ HTML కాదు అది. ఎలాగా అంటే బేబెల్ అని ఒకటి ఉంటుంది అనమాట. నోడ్ మాడ్యూల్స్ ఓపెన్ చేస్తే బేబెల్ అని ఉంటుంది. దిస్ బేబెల్ ఇదేం చేస్తుందంటే ఈ react.create ఎలిమెంట్ అనే ఫంక్షన్ని HTML కింద కన్వర్ట్ చేసి నీకు ఇచ్చేస్తుంది. ఒక HTML లాంటి లాంగ్వేజ్ అనమాట, HTML కాదు. ఇది బేబెల్ చూసుకుంటుంది, నోడ్ మాడ్యూల్స్లో ఉంది. అందుకే చెప్పాను కదా, ప్రతి డిపెండెన్సీ ఈజ్ నీడెడ్. రియాక్ట్కి ఏమో బేబెల్ కావాలి రన్ అవ్వాలంటే. ఈ బేబెల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. చెక్ చేద్దాం బేబెల్ ఒకసారి. వెళ్ళి బేబెల్ చూద్దాం. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు, బేబెల్ యూజ్ నెక్స్ట్ జనరేషన్ జావా స్క్రిప్ట్ టుడే 8 ఈజ్ అవుట్ అన్నాడు. స్క్రోల్ చేస్తున్నా,
ట్రై ఇట్ అవుట్. కొన్ని ఉన్నాయి లైక్ బ్లాగ్స్ ఏమైనా చెక్ చేద్దాం, ఏమైనా ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా కొత్తగా ట్రై చేయడం కన్నా. డాక్యుమెంటేషన్, వాట్ ఈజ్ బేబెల్, సో వెయిట్ ఇంకోటి చూపిస్తా. డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. బేబుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎలా కన్వర్ట్ చేస్తుందని. ఇమేజెస్లోకి వెళ్ళి చెక్ చేద్దాం లేకపోతే. సో దిస్ ఇమేజ్ సరిగ్గా లేదు. ఒకప్పుడు బాగుండేది వెబ్సైట్, అంటే ఈ మధ్యన తీసేసినట్టున్నాడు. ఏంటంటే మనం అక్కడ స్క్రిప్ట్ రాస్తే అది చూపిస్తుంది అనమాట లైక్ లైవ్లో. మరి ఇంకేం చేద్దాం, డైరెక్ట్గా అందులోకి వెళ్దాం, ఇంకా ఆప్షన్ లేదు. బేబుల్ అఫీషియల్ వెబ్సైట్, బేబుల్ వెళ్ళేసి అక్కడ ట్రై చేద్దాం, ట్రై ఇట్ అవుట్. ఇదేం చేస్తుందంటే మన HTML తీసుకుని ఇక్కడ వచ్చింది, ఇందాక లోడ్ అవ్వలేదు, ఇప్పుడు లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ h1 నల్, తర్వాత ఇక్కడ ఏంటంటే హలో వరల్డ్ పెట్టా. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ హలో వరల్డ్ పెట్టా అనమాట. ఇదేం చేస్తుందంటే బేబుల్ అనేది JSXని జావా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే బేబుల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్చువల్లీ. నేను లైక్ మిస్గైడ్ చేశాను ఇక్కడ, సారీ ఫర్ దాట్. ఇక్కడ ఏంటంటే బేబుల్ ఏంటంటే JSX నువ్వు రాసావు అనుకో, ఇక్కడ JSXని నీకు జావా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది బేబుల్. సో ఎలా అంటే JSX మనం చెప్పుకుంటాం కదా, ఇంకా రాలేదు JSXకి. నువ్వు JSX సింటాక్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ JSXని దీని కింద కన్వర్ట్ చేస్తుంది ప్లెయిన్ జావా స్క్రిప్ట్ కింద. దట్ ఈజ్ వేర్ బేబుల్ ఈజ్ యూజ్డ్ ఫర్, నాట్ ఫర్ దిస్. ఐఎమ్ సారీ ఫర్ దిస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేద్దాం, జస్ట్ క్రియేట్ ఎలిమెంట్ అనేది ఏంటంటే ఒక జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని HTML లైక్ లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తుంది. దట్స్ ఇట్. బేబుల్ ఈజ్ నాట్ ఫర్ దిస్ గైస్. బేబుల్ ఈజ్ ఫర్ క్రియేటింగ్ JSX ఇంటూ జావా స్క్రిప్ట్. లైక్ JSXని ఏదైనా సింటాక్స్ రాస్తే దాన్ని రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వేర్ బేబుల్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ దెన్ మీకు ఇక్కడ ఏంటంటే ఈ నల్లని పెట్టేసాం కదా, దీన్ని మీరు స్టైలింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ స్టైల్ షుడ్ బి అరే అని, లైక్ ఇట్ షుడ్ బి ఆబ్జెక్ట్ హియర్. ఇక్కడ చూపిస్తాను చూడండి, డాక్యుమెంటేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంతవరకు మనం స్టైలింగ్స్ యాడ్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్స్ అనమాట స్టైలింగ్స్ అనేవి. కాన్స్టెంట్ పారాగ్రాఫ్ స్టైల్ అని పెట్టేసి కలర్, ఫాంట్ సైజు, టెక్స్ట్ అలైన్ ఇవన్నీ పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి ఐఫెన్స్ ఉంటాయి నార్మల్ CSS స్టైల్స్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఆబ్జెక్ట్స్ అండ్ మన రియాక్ట్లో ఏంటంటే క్యామిల్ కేస్ ఫాలో అవుతాం. ఇవి హైఫెన్స్ ఉండకుండా క్యామిల్ కేస్ అనమాట. టెక్స్ట్ క్యాపిటల్ A అలైన్ అనమాట, ఇలా ఉంటుంది. దీన్ని ఏం చేస్తాం, పారాగ్రాఫ్ స్టైల్ అని ఉంది కదా, ఆ నల్ అనే ప్లేస్లో ఏంటంటే స్టైల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనమాట, ఇలా పెట్టుకుంటాం. ఓకేనా, అదొక ఆబ్జెక్ట్లో. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్. ఎగ్జాంపుల్ చూద్దాం. పారాగ్రాఫ్ స్టైల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటా. పారాగ్రాఫ్ స్టైల్ని కాపీ చేసి మనం VS కోడ్లో పెడుతున్నాం. సో హియర్ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక స్టైల్ అనేది డిఫైన్ చేసాం మనం, పారాగ్రాఫ్ స్టైల్ ఉన్నాం కదా. ఇప్పుడేం చేస్తామంటే ఈ పారాకి నల్ ఉంది కదా, నల్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ అంట. ఎందుకంటే యాట్రిబ్యూట్స్, ఇది ఒక స్టైలే కాదు, చాలా యాట్రిబ్యూట్స్ ఉంటుంది, అందులో స్టైల్ ఒకటి. అందుకు ఆబ్జెక్ట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఇందులో స్టైల్, ఇది పారాగ్రాఫ్ స్టైల్ అనమాట. ఇలా ఇవ్వాలి మనం. ఇక్కడికి వేస్తున్నా, వచ్చేసి నీ రియాక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే చూడు, టెక్స్ట్ అలైన్ సెంటర్ మధ్యలోకి వచ్చింది, నీ ఏదైతే పారాగ్రాఫ్ ఉందో మధ్యలోకి వచ్చేసింది. ఇలా అప్లై అవుతుంది అనమాట స్టైలింగ్. ఇక్కడ ఏంటి, యాట్రిబ్యూట్స్ అంటే ఇట్స్ ఎ సెట్ ఆఫ్, ఇట్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. స్టైల్ అనేది ఒక సింగిల్ యాట్రిబ్యూట్. ఆ స్టైలింగ్లో పారాగ్రాఫ్ స్టైల్ అనేది ఒక ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టైలింగ్స్. ఇలా స్టైలింగ్స్ నువ్వు స్టైలింగ్స్ అన్ని రాసుకొని ఇక్కడ ఏంటంటే ఈ నల్ అనే ప్లేస్లో ఏంటంటే నువ్వు స్టైలింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఎవ్రీథింగ్ వర్క్స్ అనమాట వితౌట్ JSX రాయకుండా సింపుల్గా నువ్వు జావా స్క్రిప్ట్ యూస్ చేసుకొని HTML ఇలా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేటెడ్ యువర్ ఫస్ట్ జావా స్క్రిప్ట్, లేకపోతే రియాక్ట్ స్క్రిప్ట్ అనుకో, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. దిస్ ఈజ్ ద డాక్యుమెంటేషన్, లైక్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా ఉంటుంది కంప్లీట్గా.
సో ఇలాంటి మీరు ఏంటంటే డాక్యుమెంటేషన్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. దీన్ని కూడా ఈ బ్లాగ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. మీకు టైం ఉంటే ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి, ఇలా మీరు ఏంటంటే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అనమాట మీన్ వెల్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం. ఇంకా బాయ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ అమేజింగ్ కంటెంట్ వీక్లీ.